హాయ్ గైస్, నేను ఈ ఎపిసోడ్లో ఏంటంటే కల్కి మూవీలో నేను గమనించిన చాలా చాలా చిన్న చిన్న విషయాలు, అంటే మహాభారతానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు, వాటికి సంబంధించిన రిమైనింగ్ కథ అంతా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఎలాంటి ఒక స్పాయిలర్ టైప్ ఆఫ్ వీడియో అనమాట. ఎవరైతే సినిమా ఇంకా చూడలేదో వాళ్ళైతే చూడొద్దు. సో నేను చెప్పబోయే ఫస్ట్ టాపిక్ ఏంటంటే అశ్వత్థామ యొక్క మణి గురించి. అంటే చాలా సీరియల్స్లో మెన్షన్ చేసింది లేకుంటే చూపించిన దాని ప్రకారం ఏంటంటే ఆ మణిని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అయితే డిస్ట్రాయ్ చేశాడు అన్నట్లుగా అయితే చూపించారనమాట. కానీ నిజానికైతే జరిగిందైతే అది కాదు. అంటే బుక్ ప్రకారం చూస్తే, బుక్లో ఏం రాస్తున్నానంటే అలాగైతే జరగలేదనమాట. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు చిన్నగా మీకు ఆ స్టోరీ అయితే చెప్తా. మామూలుగా ఏం జరుగుతుందంటే మనందరికీ తెలుసు, ఆ సినిమాలో చూపించిన దాని ప్రకారం అశ్వత్థామ అయితే బ్రహ్మశిర అనే అస్త్రాన్ని ఫస్ట్ అందరూ పాండవుల మీదకైతే వేస్తాడనమాట. అందరూ పాండవులు చనిపోవాలి అన్నట్లుగా అయితే వేస్తాడు బ్రహ్మశిరాస్త్రాన్ని. తర్వాత ఏమవుతుందనంటే అర్జునుడు కూడా వేస్తాడు అనమాట తన దగ్గర ఉండే బ్రహ్మశిరాస్త్రాన్ని. ఇప్పుడు ఏమవుతుందనంటే ఆ రెండు అస్త్రాలు అంటే చాలా భయంకరమైన అస్త్రాలు కదా, అవి రెండు అస్త్రాలు ఒకదానికి ఒకటి గుద్దుకునే లోపల ఈ మధ్యలో ఏమవుతుందనంటే వేదవ్యాసుడు నారదుడు వీళ్ళిద్దరూ వచ్చి ఆ రెండు అస్త్రాలను అయితే ఆపుతారనమాట. ఆపి ఇలా చెప్తారు, ఈ రెండు అస్త్రాలను మీరు వెనక్కి తీసుకోవాలి అన్నట్లుగా. ఇక్కడ ఏంటంటే బ్రహ్మశిర అనే అస్త్రాన్ని వెనక్కి తీసుకోగలిగే శక్తి ఒక్క అర్జునుడికి మాత్రమే ఉంది. అంటే ఇక్కడ కొన్ని బుక్స్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా ఆ శక్తిని వెనక్కి తీసుకోలేడంట. ఎందుకనంటే బ్రహ్మశిర అనే అస్త్రం అంత పవర్ఫుల్. సో బ్రహ్మశిర అస్త్రంతో మామూలుగా అయితే అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే దేవతలను కూడా చంపేయచ్చు అంట, అంత పవర్ఫుల్ బ్రహ్మశిరాస్త్రం. సో దాన్ని వెనక్కి తీసుకోవడం అంటే అంత సులభం కాదు కదా. సో ఒక్క అర్జునుడికి మాత్రమే తెలుసు అంటే దాన్ని వెనక్కి తీసుకునేది. ఇక్కడ అశ్వత్థామకి అయితే తెలియదు. సో అర్జునుడు అయితే వెనక్కి తీసుకుంటాడు, అశ్వత్థామకి వెనక్కి తీసుకునేది తెలియదు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వేదవ్యాసుడు దాని తర్వాత నారదుడు ఆ అస్త్రాన్ని టార్గెట్ చేంజ్ చేయమంటారు. ప్లస్ తన దగ్గర ఉండే మనీ అపూర్వమైన, అంటే అది చాలా గొప్ప మనీ కదా, ఆ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ గాయాలు ఏముండవు, వాళ్ళకి శత్రువుల దగ్గర నుంచి భయం ఏముండదు, వాళ్ళ ప్రాణాలకి ఏ టీకా ఉండదు, అంటే ఎటువంటి బెడద ఉండదు అనమాట. సో ఆ మనీని కూడా తీసి పాండవులకి ఇచ్చే అన్నట్లుగా ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఏమవుతుందనంటే అశ్వత్థామ దానికి ఒప్పుకొని, ఆజ్ఞాపించారు కదా, ఒప్పుకొని అతి బలవంతం మీద తన మనీని తీసి భీముడికి అయితే ఇస్తాడనమాట. సో ఇక్కడ మనీ డెస్ట్రాయ్ కాల, భీముడికి అయితే ఇస్తాడు. దాని తర్వాత ఆ అస్త్రం యొక్క టార్గెట్ని కూడా చేంజ్ చేయమంటారు. కానీ ఆ అశ్వత్థామ అప్పుడు ఏం చేస్తాడంటే ఒక క్రూరమైన పని చేస్తాడు. అంటే ఎలా అంటే అశ్వత్థామకు అప్పుడు తెలుస్తుంది అనమాట, అభిమన్యుడి యొక్క పుత్రుడు అంటే ఆ గర్భంలో అయితే ఇంకా ఉన్నాడు అన్నట్లుగా, ఓకేనా, ఉత్తర గర్భంలో. సో అప్పుడు ఏమవుతుందనంటే అతన్ని కూడా చంపేయడానికి అన్నట్లుగా తను చాలా నీచమైన పని అయితే చేస్తాడనమాట. ఏంటి అని అంటే ఆ బ్రహ్మశిరాస్త్రాన్ని తన గర్భానికి అయితే మళ్ళిస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండే పరీక్ష చనిపోతాడు కదా. సో అందుకు అది మనకి సినిమాలో అయితే చూపించారనమాట. అలా వస్తూ ఒక చిన్న మొక్క లాంటిది ఒకటి తీసుకొని దాన్ని బ్రహ్మశిరాస్త్రంగా మార్చి దాన్ని వదిలేస్తాడు. అది వెళ్ళి ఉత్తర గర్భానికి అయితే తాగుతుంది కదా. సో అదైతే చాలా ప్రాపర్గా చూపించారు. ఇక్కడ ఏమవుతుందనంటే అంత అంటే చెడ్డ కర్మ చేసినటువంటి అశ్వత్థామని అండ్ మనకి ఎలా అంటే మూవీలో ఎలా చూపించారంటే చాలా సింపుల్గా శపించినట్లుగా అయితే చూపించారు. కానీ అది చాలా ఘోరమైన శాపం అనమాట. అంటే కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకనంటే ఎలా అంటే అప్పట్లో యుద్ధ నియమాలు ఏంటి అంటే మామూలుగా అయితే మగవాళ్ళని మాత్రమే చంపాలన్నమాట, చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని అయితే చంపకూడదు. దాంట్లో కూడా ఇతను బాణం వేసింది ఎవరి మీదకి, ఇంకా పుట్టని బిడ్డ మీదకే కదా. సో అందుకని కృష్ణుడికి చాలా కోపం వస్తుంది, చాలా ఘోరంగా అయితే శపిస్తాడనమాట. 3000 సంవత్సరాలు నువ్వు ఎవరికి కనిపించకుండా తన శరీరం నుంచి చీము నెత్తురు వాసన వస్తూ తను ఎవరికి కనిపించకుండా అంటే ఎక్కడో దూరంగా తిరుగుతూ ఆ కలియుగంలో జరిగే అన్ని అన్యాయాలను చూస్తూ చావు రాక అలాగని బతకలేక ఘోరమైన జీవితాన్ని అయితే అనుభవించాలి అన్నట్లుగా అయితే ఒక మహాశాపాన్ని అయితే ఇస్తాడు. సో దాన్ని చాలా సింపుల్గా చూపించారు, ఇంకొంచెం డీటెయిల్గా చూపించుంటే బాగుండు అనేది నా అభిప్రాయం. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. దాని తర్వాత ఏమవుతుందనంటే ఆ మనీని అయితే డిస్ట్రాయ్ చేయకుండా ఏం చేశారు, ఆ మనీ ఎక్కడికి వెళ్తుందనంటే భీముడి దగ్గరికి వెళ్తుంది. భీముడి దగ్గర నుంచి ద్రౌపది దగ్గరికి వెళ్తుంది. ద్రౌపది ఏం చేస్తుంది అంటే దాన్ని కిరీటం మీద అయితే పెడుతుంది అనమాట, ధర్మరాజు కిరీటం మీద. సో ఆ పాయింట్ని యూజ్ చేసుకొని వీళ్ళు అంటే ఈ సినిమాలో అది ఆ మనీ మళ్ళీ తన దగ్గరకు వస్తుంది అన్నట్లుగా పెట్టడం అనేది చాలా సూపర్ పాయింట్. ఎందుకనంటే దాని తర్వాత ఆ మనీ ఏమైంది అనేది ఎవరు ఎక్కడ ఎక్కువ మెన్షన్ చేయలేదు అనమాట. మేబీ సమ్ అదర్ బుక్స్లో మెన్షన్ చేయొచ్చు, నేను చదవకపోవచ్చు, కానీ చాలా దగ్గరలో మాత్రం ఎక్కువ మహాభారతం వీటిలో కూడా చాలా దగ్గర మెన్షన్ చేయలేదన్నమాట దాని గురించి. సో అలా ప్రాయశ్చిత్తం కోసం తను ఇలా అనుకోవడం, సో దట్ ఆ మనీ తిరిగి మళ్ళీ తన దగ్గరికే రావడం, సో ఇదంతా నాకు చాలా బాగా అయితే నచ్చిందనమాట. ఇక్కడ మీరు ఇంకొక డీటెయిల్ గమనిస్తే ఆ మనీ ప్రభావం ఏంటి, ఆ మనీ అంటే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఎటువంటి గాయాలు కానీ శత్రువుల దగ్గర నుంచి భయాలు కానీ ఏమి ఉండవు అనమాట. సో ఎప్పుడైతే అశ్వత్థామకి గాయాలు అయి ఉంటాయి ఆ సినిమాలో, తను ఎప్పుడైతే ఆ మనీని పెట్టుకుంటాడో తన గాయాలన్నీ పోవడం కూడా మీరు గమనించాలి. సో అది ఆ మనీ యొక్క ప్రభావం అనమాట. అందుకనే తనని ఎన్నిసార్లు కాలొస్తున్నా కానీ తనకి చిన్న గాయం కూడా కాదు.
సో ఇదంతా మనీ గురించి డీటెయిల్స్ అనమాట. సో అలా ఆ మనీని డెస్ట్రాయ్ చేయకుండా వాళ్ళు పక్కన పెట్టారు. ఆ టాపిక్ని నాగాశ్విన్ చాలా బాగా యూస్ చేసుకొని మంచిగా స్టోరీ అయితే వెళ్ళాడని అయితే నాకు అనిపించింది. రెండో విషయం ఏంటంటే అస్త్రాల గురించి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే అశ్వత్థామ కానీ ప్రభాస్ అన్న దాని తర్వాత వచ్చిన తర్వాత అంటే కర్ణుడిగా వచ్చిన తర్వాత కానీ ఎవ్వరూ ఎక్కడ ఏ అస్త్రాన్ని ఉపయోగించాల. ఎందుకు అని అంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగం ఎప్పుడైతే మొదలవుతుందో కలియుగం వల్ల ఆ శక్తులన్నీ క్షీణించాయి అన్నట్లుగా చెప్తారు. అందుకని ఈ రోజుల్లో ఎవరు కూడా మన శరీరంలో ఉండే ఏ ఒక్క చక్రాన్ని కూడా యాక్టివేట్ చేయలేరు అంట. సో ఆ పవర్స్ అన్నీ అక్కడే పోయాయి అన్నట్లుగా అయితే చెప్తారు. ఓకేనా. అందుకని చెప్పి ఒకసారి మీరు చూసుకుంటే అర్జునుడు కూడా ఆ కలియుగం వచ్చేసిన తర్వాత ద్వారకలో ఉండే వాళ్ళందరినీ రక్షించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బందిపోట్లో లేకుంటే వీళ్ళు ఉంటారు అనమాట, దారి దోపిడీ దొంగలు ఇలాగా, వాళ్ళ చేతులు కూడా ఓడిపోతారు. ఎందుకనంటే ఆ టయానికి ఆ అస్త్రాలు అయితే పనిచేయవంట, ఎందుకంటే కలియుగం ప్రారంభం అయిపోయింది కాబట్టి. సో అక్కడ ఉండేది ఈ సినిమాలో కూడా కలియుగమే కాబట్టి వాళ్ళు ఆ అస్త్రాలను యూజ్ చేయకుండా చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకనంటే మన కలియుగంలో అయితే ఆ అస్త్రాలు అయితే పనిచేయవు. ఓకేనా. అంటే మామూలుగా మనకి తెలిసిన బుక్లో ఉన్న దాని ప్రకారం అయితే మేబీ వాళ్ళు ఇంకొంచెం డివైన్ అయ్యి ఇంకొంచెం శక్తి పెంచుకొని ఒకవేళ చూపిస్తే అయితే బాగుంటుంది. ఎందుకంటే మూవీ కదా, మనకి ఎంత బాగా చూపిస్తే మనకు అంత బాగా నచ్చుతుంది. ఓకేనా. సో అది మాత్రం ఇక్కడైతే నాకు ఈ సినిమా వరకు అయితే వాళ్ళు అలా మంచి మంచి అస్త్రాలను యూజ్ చేయకుండా తను నార్మల్గా ఫైట్ చేయడం అయితే నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే కర్ణ రీబర్త్. అంటే ఎలా అంటే కర్ణుడైతే చిరంజీవి అయితే కాదనమాట, అశ్వత్థామలాగా. అంటే తనైతే అప్పటి నుంచి బతికలేడు కానీ చనిపోతాడు. కానీ చనిపోయిన కర్ణుడు మళ్ళీ పుట్టకూడదు అనే విషయం అయితే లేదు కదా, మళ్ళీ పుట్టొచ్చు కదా. సో అలా పుట్టేలాగా చేసి తనకి ఆ ధనస్సు వచ్చి తను అలా చేయడం అనేది ఒక సూపర్ థాట్ అనమాట. ఎవ్వరు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేస్తుండ్రు. నేను అసలు ఆ ఒక్క సీన్ అలా రావడం కానీ ఒక్కసారి షాకు, రీ ఎలా వచ్చిందిరా ఎలాంటి ఆలోచన అన్నట్లు. ఎందుకనంటే మనం అప్పటి వరకు ఎలా ఊహించుకొని వెళ్ళాం, చిరంజీవులు వీళ్ళే కదా, సో వీళ్ళే కాపాడుతారు అన్నట్లుగా ఊహించుకొని వెళ్ళిన మనకి ఒక్కసారిగా నాగాశ్విన్ షాక్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే మళ్ళీ పుట్టొచ్చు కదా అన్నట్లుగా. సో అది ఒక వ్యాలిడ్ పాయింట్ అనమాట. బతికి లేడు కానీ మళ్ళీ పుట్టొచ్చు కదా. ఇప్పుడు ఎలా అంటే శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని మళ్ళీ బతికి వస్తాడు చూడండి చనిపోయిన తర్వాత. సో అలా అన్నమాట, అలా రావచ్చు కదా. అతని మెమరీ తనకుంటుంది. సో ఎక్కడ మళ్ళీ చూపించడం కూడా తన చేతికి విజయధనుస్సు వచ్చిన తర్వాత తను మళ్ళీ కర్ణుడిలాగా అయితే ఫైట్ చేస్తాడు. ఎప్పుడైతే తన చేతిలో నుంచి విజయధనుస్సు వెళ్ళిపోతుందో తను కొద్దిసేపటి వరకు ఆ ట్రాన్స్లోనే ఉంటాడు. ఎప్పుడైతే బుజ్జి భైరవ అని పిలుస్తుందో అప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు అనమాట. సో ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తన చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు తను కర్ణుడిలాగా అయితే బిహేవ్ చేయడం, తర్వాత నార్మల్ అవడం అయితే బాగా అనిపించింది. సో అలా మళ్ళీ పుట్టడం అనే ఒక కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అర్జునుడు కూడా మళ్ళీ పుట్టొచ్చేమో. దాని తర్వాత నేను ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే గాంధీవ ధనస్సు, దాని తర్వాత విజయ ధనస్సు గురించి. సో మనకి పురాణాలు అంటే ఇక్కడైతే విజయ ధనస్సు మీరు ఒకటి గమనించారా, గాంధీవ ధనస్సు వాళ్ళకి ఎక్కడంటే భూమిలో దొరుకుతుంది. ఎందుకు భూమిలో దొరుకుతుంది అనే ఒక థాట్ ఎప్పుడన్నా మీకు అంటే ఇలా ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు దొరుకుతుంది అని అంటే ఆ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఆ ధనస్సులు ఏమయ్యాయి, ఎలా వెళ్ళాయి అనేది చాలామందికి తెలీదు. సో ఆ ధనస్సులు ఏమవుతుందనంటే అంటే మహాప్రస్థానం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా లాస్ట్లో ఏమవుతుందనంటే పాండవులు దాని తర్వాత ద్రౌపది కలిసి వెళ్ళిపోతారు కదా. దానికంటే ముందు ఏమవుతుందనంటే అంటే ఈ గాంధీవం అనే ధనస్సు వరుణ దేవుడు లేకుంటే నీటి దేవుడి దగ్గర నుంచి అర్జునుడికి అయితే వస్తుంది అనమాట, అగ్నిదేవుడు చెప్పినందుకు. సో ఎలా అంటే మనందరికీ తెలుసు కాండవ వన దహనం. అప్పుడు ఏమవుతుందనంటే అర్జునుడికి గాంధీవ ధనస్సు వస్తుంది నీటి దేవుడి దగ్గర నుంచి. సో అలాగే అర్జునుడు లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు కూడా తన గాంధీవ ధనస్సుని నీటి దేవుడికే ఇస్తాడనమాట. ఎందుకంటే ఈ భూమి మీద గాంధీవ ధనస్సుని మోయగలిగింది ఒక్క నీటి దేవుడే అన్నమాట. సో మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఎప్పుడైతే ఆ నీరంతా ఎండిపోయింది అంటే మీనింగ్ ఏంటి అంటే నీటిలోనే ఉంది కదా గాంధీవ ధనస్సు నీటి దేవుడి దగ్గర. ఎప్పుడైతే నీరంతా ఎండిపోయింది అంటే మీనింగ్ ఏంటి, అది వెళ్ళి భూమిలో అంటే భూమిలోనే ఉండిపోయింది అనమాట. సో అలాగా వీళ్ళు భూమిలో నుంచి బయటికి తీయడం అనేది చాలా మంచి డీటెయిల్. మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే నీళ్ళు ఎండిపోతేనే అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా నీళ్ళల్లో ఉంటుంది, ఎప్పుడైతే నీళ్ళని ఎండిపోతే అది భూమిలోనే కూరుకుపోద్ది కదా. సో అలాగే ఆ ధనస్సు కూడా భూమిలోనే కూరుకుపోయింది అనమాట. దాన్ని వీళ్ళు బయటికి తీస్తారు. సో ఇది చాలా గొప్ప డీటెయిల్, మీరు నీట్గా గమనించాలి. రెండోది ఏంటంటే విజయ ధనస్సు గురించి. అంటే గాంధీవ ధనస్సు ఇలా వెళ్ళింది అన్నట్లుగా అయితే ఈ స్టోరీ అంటే నేను చదివా, కానీ విజయ ధనస్సు గురించి చాలా దగ్గర అయితే ఎక్కువ మెన్షన్ చేయలేదన్నమాట. నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే విజయ ధనస్సుని అది కూడా చాలా గొప్ప ధనస్సు కదా, ఇంకా చెప్పాలంటే గాంధీవం కంటే మంచి ధనస్సు. దాన్ని సాధారణమైన ఎవరు ఎత్తలేరు, ఒక కృష్ణుడు అర్జునుడు మాత్రమే ఎత్తగలరు అనుకుంటా నాకు తెలిసి. సో అందుకని వాళ్ళిద్దరూ దాన్ని తీసుకెళ్ళి ఒక గుహలో పెట్టారు. ఆ ధనస్సు ఎవరికి దొరకకూడదు, ఎందుకంటే చాలా గొప్ప ధనస్సు కదా, మామూలుగా అయితే ఎత్తలేరు అనుకోండి, కానీ దాన్ని వెళ్ళి ఒక గుహలో భద్రపరిచారు అన్నట్లుగా అయితే చెప్పారు. ఇంకొన్ని స్టోరీల్లో ఎలా ఉంది అంటే అది కూడా మళ్ళీ పరశురాముడి దగ్గరకో లేకుంటే వరుణదేవుడి దగ్గరకో వెళ్ళింది అన్నట్లుగా అయితే చెప్పారనమాట.
సో దాని మీద ఎవరికి అంత క్లారిటీ లేదు, ఎందుకంటే బుక్స్లో కూడా నేను ఎక్కువ ఎక్కడ చదవలేదు దాని గురించి. కానీ ఆ పాయింట్ని వీళ్ళు పట్టుకొని అది అశ్వత్థామనే తీసుకొచ్చేసాడు అన్ని ఒక డీటెయిల్ పెట్టారు చూడండి, అదైతే సూపర్ అనమాట. ఎందుకనంటే ఎప్పుడైతే అశ్వత్థామ దగ్గర ఉంటుందో కర్ణుడు ఎలా అంటే కర్ణుడు మళ్ళీ పుట్టిన తర్వాత అక్కడక్కడే తిరగాలి కదా. సో అది మళ్ళీ కర్ణుడి చేతిలోకి వెళ్ళడం, అది మళ్ళీ కర్ణుడి చేతిలో మళ్ళీ మెరవడం అన్నట్ల ఆ ఒక్క డీటెయిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, విజయ ధనస్సు, గాంధీవ ధనస్సు ఇవి ఎలా అంటే చాలా గొప్ప ధనస్సులు అనమాట. సాధారణ పురుషులు ఎత్తలేరు వీటిని. ఇప్పుడు గాంధీవం తీసుకోండి, మనుష్య గాంధీవధారి అర్జున అంటారు, ఎందుకంటే మనుష్యులలో గాంధీవాన్ని ధరించింది ఒక అర్జునుడు మాత్రమే అనమాట. అంతకుముందు అంతా గాంధీవం దేవతల దగ్గరే ఉండింది, ఓకేనా. సో అలా ఇంకోటి నేను చదివింది ఏంటంటే గాంధీవం గురించి, గాంధీవమే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట, వీళ్ళు నాకు వర్త్ అన్నట్లుగా. అది మనం హ్యారీ పోటర్లో చూసినట్లుగా అలాగే గాంధీవం సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో గాంధీవాన్ని ఎత్తడం అంత సులభం కాదు, ఎవరు ఎత్తలేరంట. సో ఇక్కడ ఏంటంటే కలిపురుషుడైతే దాన్ని ఎత్తగలిగాడు, అంటే కమల్ హాసన్ గారు ఆ గాంధీవ ధనస్సుని అయితే ఎత్తుతారనమాట లాస్ట్లో. ఎలా అంటే తనకి ఫుల్ పవర్ వచ్చినప్పుడు. మేబీ ఆ ఒక్క డీటెయిల్ మనకి నాగాశ్విని ఎలా చూపిస్తాడో తెలీదు. మామూలుగా అయితే గాంధీవ ధనస్సు తనని చూస్ చేసుకుంటుంది అనమాట ఎవరైతే. మేబీ అతను అంత శక్తి వచ్చిన తర్వాత అతను స్కిల్ఫుల్ అన్నట్లుగా గాంధీవ ధనస్సు ఫీల్ అయ్యి ఉండొచ్చేమో, అందుకని తను తీసుకున్నాడేమో అన్నట్లుగా మనం దాన్ని చెప్పొచ్చు అనమాట. రెండోది విజయ ధనుస్సు ఎలా అంటే కర్ణుడి చేతిలో మాత్రమే పనిచేస్తుంది అన్నట్లుగా చెప్పారు, మేబీ సినిమా కోసం చెప్పుండొచ్చు. మామూలుగా అయితే విజయ ధనుస్సు కూడా చాలా దగ్గర నుంచి వస్తుంది అనమాట, పరశురాముడి దగ్గర నుంచి కర్ణుడికి వస్తుంది. సో మిగతా వాళ్ళ దగ్గర కూడా పనిచేస్తుంది, కానీ ఎలా అంటే ఆ సమయానికి పనిచేయకపోవచ్చు అనమాట, ఎందుకంటే కర్ణుడు అంత స్కిల్ఫుల్ వీళ్ళెవరూ కాదు కదా. ఇంకా అతనికంటే స్కిల్ఫుల్ ఉండే వాళ్ళ దగ్గర మాత్రమే అది పనిచేస్తుంది, కర్ణుడి కంటే ఇంకా తక్కువ ఉండే దగ్గర ఎవరి దగ్గర పనిచేయదు కదా. అందుకని వీళ్ళు ఎవరి దగ్గర పనిచేయలేదేమో, అది మళ్ళీ కర్ణుడి చేతికి రావడం కానీ అంత పవర్ వచ్చిందేమో అన్నట్లుగా అయితే నాకు అనిపించింది అనమాట. అంటే కర్ణుడి కంటే ఇంకా పవర్ఫుల్ అంటే పరశురాముడు, వీళ్ళు సాధారణ యోధులు అయితే కర్ణుడి కంటే పవర్ఫుల్ కాదు కదా. సో అలా అన్నమాట నాకు ఈ రెండు ధనస్సుల గురించి. సో అందుకని గాంధీవం అలా భూమిలో దొరికింది, విజయ ధనస్సు అయితే అశ్వత్థామ తీసుకొచ్చాడు అనమాట. సో అలా అయితే ఎత్తాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే కలిపురుషుడు గురించి. అంటే ఇక్కడ మరీ అంత డీటెయిల్గా మెన్షన్ చేయకపోయినా సరే తను అంటే గాంధీవ ధనస్సుని ఎత్తగలిగాడు అని అంటే తనకి ఎంత పవర్ వచ్చిందని అయితే మనం ఆ దాంట్లో అయితే చూడొచ్చు అనమాట. సో కలిపురుషుడు కూడా చాలా పవర్ఫుల్ అయితే ఆ ఎపిసోడ్లో అయితే అయినట్లుగా చూపించాడు. కానీ చివరికైతే చంపాల్సిందే కల్కినే కదా. సో తను ఎలా చంపుతాడు, కల్కిని వీళ్ళందరూ ఎలా రక్షిస్తారు అనేది ఇంకా చాలా చాలా ముందైతే రావచ్చు. ఇక్కడ ఇంకొక విషయం అంటే మనందరికీ ఇంకా థ్రిల్లింగ్ అనిపించే విషయం ఏంటంటే అంటే కల్కి కోసం ఫస్ట్ అశ్వత్థామ వచ్చాడనమాట. అంటే వాళ్ళిద్దరి కోసమే రెండు విజయ ధనస్సు, గాంధీవ ధనస్సు రెండు దొరికాయి ఈ సినిమాలోనే చూపించినట్లు. దాని తర్వాత ఏంటంటే అర్జునుడు కూడా రావచ్చేమో, ఎవరికి తెలుసు, అర్జునుడే రావచ్చేమో మళ్ళీ తన గాంధీవ ధనస్సు కోసం. దాని తర్వాత మనకి చిరంజీవులు ఉన్నారు, పరశురాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, దాని తర్వాత అలా కృపాచార్యుడు ఉన్నారు. ఇలా వీళ్ళందరూ ఒక్కసారి వచ్చి ఆ కల్కిని రక్షిస్తున్నప్పుడు లేదనంటే ఆ సీన్లో వచ్చినప్పుడు ఒక్కసారి అజ్యూమ్ చేసుకోండి, అప్పుడు ఆ ఎపిసోడ్ కానీ లేకుంటే ఆ సినిమా ఎంతవరకు వెళ్తుందో. సో అది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. సో అంత అయితే బాగుండొచ్చు అనమాట. చాలా మంచి స్కోప్ అయితే ఉంది ఫర్దర్గా మూవీకి అయితే. సో హోప్ ఆ పాయింట్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటాడని అనుకుంటున్నా నేను. సో ఈ సినిమా అయితే చాలా బాగుంది, అందరూ ఇంకొకసారి కూడా వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి కదా. థ్యాంక్ యూ ఆల్.